ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ధనస్సు రాశి గురించి తెలుసుకుందాం. జూలై 6-7వ తేదీలో ధనస్సు రాశి వారికి ఏం జరగబోతుంది, ఎలాంటి అదృష్టం రాబోతుంది అనేది తెలుసుకుందాం. ధనస్సు రాశి రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదములో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి గురువు. జూలై 6-7వ తేదీల్లో వీరికి ఎలాంటి అదృష్టం రాబోతుంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాశి వారికి ఈ 2-3 రోజుల్లో ఒకరు కలుస్తారు. వారెవరో తెలుసుకుందాం. ముందుగా వీరి వ్యక్తిత్వం, గుణగణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ధనస్సు రాశి వారు ఒక పని చేపట్టారంటే వారు చాలా సమయం తీసుకుంటారు. నచ్చకపోతే మధ్యలోనే వదిలేస్తారు. ధనస్సు రాశి వారితో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు కెపాసిటీ ఉంటే మాత్రం రాత్రి పగలు అని లేకుండా పనిచేస్తూనే ఉంటారు. ఎంతటి పని అయినా చేస్తూనే ఉంటారు. వీరు ఎవరినైనా నిజాయితీగా లేకపోతే ఈ రాశి వారు అస్సలు మాట్లాడరు. ముఖం మీద వీళ్ళు ఇది నువ్వు అనేస్తారు. కాబట్టి ఈ ధనస్సు రాశి వారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా సరే మనకు ఊరికేనే రాదు. అది వచ్చిందంటే ఏది కూడా మనకు నిలవదు. మన రెక్కల కష్టం మీద మనము వచ్చింది రూపాయి అయినా సరే ఆ భగవంతుడు మనకు శాశ్వతంగా ఇస్తాడు అని చెప్పే రెక్కల కష్టాన్ని నమ్ముకునే రాశి ఈ రాశి. ధనస్సు రాశి వారు కష్టజీవులు. వీరు ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. ధనస్సు రాశి వారు యొక్క వారి యొక్క ప్రేమ అనేది ఎంతో గొప్పది. వీరు గనక ఒక వ్యక్తిని గనుక ప్రేమించారంటే ఎట్టి పరిస్థితుల్లోనైనా వారిని వదులుకోవడానికి వీరు ఇష్టపడరు. ఒకవేళ వివాహం కాని వారైతే వారిని వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారి భాగస్వామిని చాలా సంతోషంగా చూసుకుంటారు, సంతోష పెడతారు. ఎందుకంటే ఎవరికైనా సరే నచ్చిన జీవిత భాగస్వామి దొరకడం, అలాగే వచ్చినటువంటి జీవిత భాగస్వామి అయినా సరే చక్కగా ఉండడం, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే మనకి వెనుకమాల కోట్ల ఆస్తులు ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకున్నా జీవిత భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ధనస్సు రాశి వారికి జూలై నెలలో సాధారణ ఫలితాలు ఇచ్చే మాసం. ఈ నెలలో మీ రాజ్యాధిపతి గురువు 7వ ఇంట్లో ఉండి మిమ్మల్ని అనేక గండాల నుండి కాపాడినప్పటికీ కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది మీ ధైర్యానికి, వివేకానికి ఒక పరీక్షా సమయం. అలాగే వృత్తిపరంగా చూస్తే ఈ రాశి వారికి ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం. 8వ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో ఊహించని అడ్డంకులు, రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు మరియు పై అధికారులపై విభేదాలు తలెత్తుతాయి. పని భారం ఎక్కువగా పెరుగుతుంది. ఈ సమయంలో వాదనలకు దూరంగా ఉండి మీ పని జాగ్రత్త చేసుకోండి, చాలా ముఖ్యం. ఆర్థికంగా చూస్తే మిశ్రమ ఫలితాలు. 4వ ఇంట్లో శని ఉండడం వల్ల డబ్బు ఎక్కువగా ఇల్లు, వాహనం లేదా ఆస్తులు, మరమ్మతులు కోసం ఖర్చవుతుంది. గ్రహాల సంచారం వల్ల ఆకస్మికంగా వైద్య ఖర్చులు కూడా రావచ్చు. అయితే మీ లాభాధిపతి శుక్రుడు మొదటి వారంలో ఉండడం వల్ల ఆదాయానికి లోటు ఉండదు. కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల పొదుపు చేయడం కష్టమవుతుంది. ఈ నెలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు లేదా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. ఇక ఆరోగ్య సమస్యకొస్తే ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. 8వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల వేడి సంబంధించిన సమస్యలు, చర్మ వ్యాధులు ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. అనారోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. ఆహారం, నీటి విషయంలో పరిశుభ్రత పాటించండి. పోతే జూలై 6-7వ తేదీలో ఆదాయ వృద్ధి కలుగుతుంది. కృషికి తగినట్టు ఫలితం కలుగుతుంది. కొంతమందికి అధిక కోపం, ప్రతి చిన్న విషయాల్లో ఉద్రేక ఆటన, సహనం, అందరి వివాదాలు వలన ఇబ్బందులు కలుగుతుంది. కాబట్టి
కొంత జాగ్రత్త ఉండండి. కొన్ని పనులు వాయిదా కూడా పడవచ్చు. అలాగే 4వ ఇంట్లో శని ఉండడం వల్ల ధనుస్సు రాశి వారికి ఈ జూలై నెలలో సుఖం ఉండదు. అలాగని ఇంట్లో మీరు అస్సలు ఉండకండి. అంటే బయటకు వెళ్ళి పని చేసుకోండి. మీరు ఎంత సుఖపడాలని అనుకుంటే మీకు అంత అనారోగ్యం. అలాగే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా కూడా అదే పని మీరు బయటకు వెళ్ళి చేసుకోండి. ఎందుకంటే మీ భార్య మీదికో లేదా తల్లి మీదికో పిల్లల మీదికో కోపం చాలా వస్తుంది. మీరు గొడవ పెట్టుకోవద్దన్నా కూడా శని స్థానం చతుర్స్థానం కాబట్టి గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. కోపం అనుకోకుండా తెప్పిస్తాడు. ఇవి కొంత జరగకుండా చూడాలంటే జూలై 6వ తేదీన లేదా జూలై 7వ తేదీన చందనపు దీపం వెలిగించండి. మీకు అంతా శుభం జరుగుతుంది. అలాగే ధనుస్సు రాశి వారికి బ్రేకప్ అయినా సరే చాలా సంతోషంగా నార్మల్గా ఉన్నట్టు నటిస్తారు. మళ్ళీ మీకు బ్రేకప్ అయిన అమ్మాయి మళ్ళీ కలుస్తుంది. అయితే ఈ రాశివారు ఆవిడతో కొంత జాగ్రత్త ఉండండి. అయిన అమ్మాయి మళ్ళీ ఎందుకు కలుస్తుందో మీరు సరిగ్గా ఆలోచించి నడుచుకోండి. ధనుస్సు రాశివారు ఆర్థిక లాభం పొందాలనుకునేవారు శ్రీ మహావిష్ణువుకి తులసి దళం సమర్పించండి. అలాగే తులసి మొదట్లో ₹1 కాయిన్ పెట్టండి. మీకు ఆర్థిక లాభం పెరుగుతుంది.